మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. ఇక్కడ ఒక ప్రశ్న ప్రేక్షకులు మనల్ని అడగడం జరిగింది. నిత్యము కూడా చేసే అటువంటి యొక్క పూజ, దేవుడికి సమర్పించేటువంటి పూజ పద్ధతి ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం కానీ, లేదా దేవునికి పూజా విధానం ప్రకారం ఏ విధంగా ఏ పుష్పాలు కానీ మన మనస్సు కానీ సమర్పించాలి, మరియు ఏ ఏ నిబంధనలు పాటించాలి అనేటువంటిది ఈ యొక్క క్వశ్చన్ కు మనకు దీనికి ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విధానంగా చూసుకున్నట్టయితే, ముందుగా ఏ పూజ అయినా కూడా శుచి శుభ్రము అనేటువంటిది ఎంతో అవసరం ఇక్కడ. ఎందుకంటే మన మనస్సు అనేటువంటిది కోతి విన్నరా, ఎప్పుడూ కూడా ఒక దగ్గర ఉండదు. మన మనస్సును శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉంటారు. కానీ నేనేం చెప్తాను అంటే, మన మనస్సు అంటేనే కోతి కనుక అది ఎక్కడెక్కడ తిరుగుతుందో తిరగనివ్వండి. తిరిగి 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 చివరికి ఎక్కడో ఒక దగ్గర ఆగుతుంది కదా. ఆ సమయం ఏదైతే ఉంటుందో అప్పుడు మనము పూజకు పనికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కొందరు అనుకుంటారు, ముందుగా పూజ దగ్గర కూర్చోగానే ఏదో ఎవరో జ్ఞాపకం వస్తారు, ఏవో సంఘటనలు గుర్తొస్తాయి, లేదా మరొకటి అనేటువంటిది కూడా అనుకొని, అయ్యో నేను పూజ చేసుకోవద్దు, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని కూడా పూజను మానుకుంటారు. కానీ ఇలాంటి సందర్భంలో మీరు ఎదుర్కొని కూర్చోవాలి అక్కడ. ఇలాంటి సందర్భంలో మీరు ఛాలెంజ్గా అమ్మవారి ముందు కూర్చున్నట్టయితే, ఇవాళ రేపు ఎల్లుండి ఒక 11 రోజులు కావచ్చును, 41 రోజులు మీరు మనస్సును అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా కూడా అమ్మవారు మిమ్మల్ని కనికరిస్తుంది. మీ మనస్సు అనేటువంటిది, బుద్ధి అనేటువంటిది మారుతుంది. నేను నా అనుభవంతో చెప్తున్నాను, ఖచ్చితంగా. మరొక విషయం ఏమిటంటే, ఎప్పుడైనా కూడా భగవంతుని విషయంలో లేనిది, అంటే మన దగ్గర లేనిది ఏదో అప్పు చేసి నేను చేస్తాను అనుకుంటే మాత్రం కుదరదు. ఉన్న దాంట్లోనే మనకు ఏదో ఒక పుష్పం సమర్పించండి, ఏదో ఒక పండు నైవేద్యం పెట్టండి. చక్కగా కూడా మనస్సును ఆ యొక్క భగవంతుని పైన, నిశ్చలమైనటువంటి మనస్సును ఆ యొక్క భగవంతుని పైన ఉంచుతూ మీరు ఈ యొక్క పూజ చేసుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా చూసుకున్నట్టయితే, ముందు ప్రాణాయామం చేస్తారు. అది ఆ ప్రాణాయామం చేసేటువంటి సందర్భంలో మన మనస్సు అనేటువంటిది కానీ ఏదైతే ఉందో ఒక భగవంతుని మీద సమర్పించుకోవడానికి అది చేసేటువంటి ప్రాణాయామం కనుక, ప్రతిరోజు ప్రాణాయామం చేసినా కూడా మంచి అంటే మంచి పద్ధతి కావచ్చును, లేదా పూజా విధానంలో మార్పులు వచ్చే పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి కానీ భగవంతునికి కానీ ఎవరికైతే ఎలాంటి పూజ చేసే సందర్భంలో కూడా, గణపతికి కానీ ఈశ్వరునికి మారేడు దళం అంటే ఎంతో ప్రీతి, గణపతికి గరక అంటే ఎంతో ప్రీతి, అమ్మవారికి మర్వం అంటే ఎంతో ప్రీతి, లేదా తెల్ల చామంతులన్నా ఎంతో ప్రీతి. ఇలా వారికి ఏదైతే ఇష్టమో, లేదా కమలం పూలు, కలువ పూలు అంటారు, ఇవి ఎంతో ప్రీతి. ఇలాంటివి కొన్ని పూజలో సమర్పించే ప్రయత్నం చేయాలి. మంచి మనసుతో ఉండాలి, ప్యూర్ హార్ట్గా ఉండాలి. ఏదో నేను పూజ చేశాను కదా అని చెప్పి ఇంటి పక్క వారిని నోటికి వచ్చినట్టు మాట్లాడినా తప్పే. ఏదో నేను జపం చేస్తున్నానని కానీ, లేదా ఇంకేదో చేస్తున్నానని కానీ ఎవరినో శాపించినా కూడా తప్పే. కనుక ఏదున్నా నిశ్చలమైనటువంటి మంచి మనస్సుతో అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి పద్ధతితో మీరు ఎప్పుడైనా కూడా పూజ అనేటువంటిది చేసుకోవాలి. ముఖ్యంగా కూడా పద్ధతి ఎట్లా ఉండాలి అంటే, మనము ఈ విధంగా ఒకటి ఉంటుంది, ఇట్లా ఒకటి ఉంటుంది. ఇది సమర్పించడం, విసిరేయకూడదు. అక్షింతలు కానీ పుష్పాలు కానీ భగవంతునికి పూజ చేసే సందర్భంలో ఇప్పుడు కూడా ఇట్లా వేయకూడదు, సమర్పించాలి. స్వామి ఇది మీకు ఇదం నమమ, విన్నరా. అది ఎలాంటిదైనా కూడా హోమం చేసేటప్పుడు అంటూ ఉంటాం, స్వాహ ఇదం నమమ మహాగణపతి దేవతాభ్య ఇదం నమమ అంటే ఈ ద్రవ్యం నాది కాదు, ఇది మీది, మీరు స్వీకరించండి అని అర్థం. అలాగే ఎలాంటి పూజలైనా కూడా స్వీకరించేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది విన్నరా. మొరటుగా, కొంత మాస్గా కాకుండా ఎంతో ప్రేమగా, అక్కడ నిజంగానే మనం ఎవరికైతే పూజ చేస్తున్నామో, ఎవరినైతే మొక్కుతున్నామో, ఎవరికైతే మనం అభిషేకం చేస్తున్నామో వారు అక్కడ నిజంగా ఉన్నారు అనేటువంటి భావనతో మాత్రమే చేయాలి. చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. ఏదో ఎవరో చెప్పారు అని అభిషేకం చేసేసా అది రిజల్ట్ రాలేదు, నేను అర్చన చేసేసా రిజల్ట్ రాలేదు అంటే కుదరదు. మీరు కనెక్ట్ కావాలి. మీ సోల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ అమ్మవారికి కనెక్ట్ అయి ఉంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది విన్నరా. అంత